హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంచి శాస్త్రవల్. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తాను. అందరూ ఏమనుకుంటారు, మనని ప్రేమించే పర్సన్ మనకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయాలి, మనని ఎంకరేజ్ చేయాలి, మనం ఏం చేసినా తన సపోర్ట్ 100% మనకు ఉండాలి అనుకుంటాం కదా. అలాంటి పర్సన్నే మనం లైక్ చేస్తాం. అలా మనకు సపోర్ట్ ఇస్తా, బాగా ఎంకరేజ్ చేస్తా ఉండే పర్సన్ని ఎవరైనా లైక్ చేస్తారు కదా. అలా కాకుండా ఎంకరేజ్ చేయకుండా నీకేం తెలియదు, నువ్వేం చేయలేవు, ఇట్లాగా డిస్కరేజ్ చేసే పర్సన్ ఎవరు లైక్ చేయరు. అందుకే మీ పర్సన్ని మీరు ఎప్పుడు ఎంకరేజ్ చేయండి. తను బాగా తన లైఫ్లో చాలా విజయాలను అచీవ్ చేసేదానికి, వాళ్ళ సక్సెస్ వెనకాల మీరు ఉండేటట్టు మీరు రెడీ అయ్యారంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోలేరు. ఓకే, మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చూస్తాం ఒరాకిల్ కార్డ్స్లో. మీ పర్సన్ తన మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు, మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా లేదా చూస్తాం. మీ పర్సన్ ఎనర్జీ, తన ఫీలింగ్స్ని మీతో చెప్పడం లేదు. కార్నోకోపియా, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి మీ పర్సన్కి. మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం. హీలర్ ఆఫ్ ద ఏజెస్, మీరు అందరి మనసుల్ని హీల్ చేసేదానికి వచ్చిన మనిషి. ఏంజెల్ ఆఫ్ లవ్, మీ ప్రేమను ఒక ప్రేమ దేవతగా మీరున్నారు. ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని చూడొచ్చు ఒక ప్రేమ దేవతగా. మీ పర్సన్ తన మనసులో మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు. ఆప్టిమిస్టిక్గా ఉన్నారు. ఎప్పటికన్నా మీతో కలిసి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తామనుకుంటున్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. అంటే మీరే తన జీవితంలో వెలుగు తీసుకురాగలరు అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి? మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారేమని భయపడుతున్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటున్నారు. మీరు ఎంత ప్రేమ ఇస్తే అంత ప్రేమ మీకు తిరిగి రావాలనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ మీదే మీ ఫోకస్ అంతా ఉంది. 24/7 మీ పర్సన్ గురించి అనుకుంటా ఉన్నారు. ఏం చేస్తున్నారు, ఎంత ప్రేమగా ఉండేరే, ఇప్పుడు సైలెంట్ అయిపోయారు, ఎందుకు సైలెంట్ అయిపోయారు, వాట్ ఈస్ ద రీజన్, మీకు అర్థం కావటం లేదు. టాక్సిక్ పర్సన్ కంట్రోల్లో మీ పర్సన్ ఉన్నారని మీరు అనుకుంటా ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అని మీరు అనుకుంటా ఉన్నారు. మీ ఇద్దరు మ్యూచువల్గా ఏమనుకుంటున్నారు, ఇద్దరు ఒకరినొకరు అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ మిమ్మల్ని ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు, మీరు మీ పర్సన్ని ఎంపరర్ లెవెల్లో చూస్తూ ఉన్నారు. అంటే ఈక్వల్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఉంది మీ ఇద్దరి మధ్య. కానీ మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అని మీరు అనుకుంటా ఉన్నారు, కానీ లేదు ఇక్కడ. ఓకే, క్లారిఫికేషన్ కార్డ్స్, మీ పర్సన్కి క్లారిఫికేషన్ కార్డ్స్. స్టక్ అయిపోయినారు. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు, కానీ తను కొంచెం నిదానంగా ట్రావెల్ చేసి మీ దగ్గరికి, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీరు ఎక్కడ తన జీవితం నుంచి పారిపోయారేమో అని మీరు పర్సన్ అనుకుంటున్నారు. అంటే మీరు విడిపోయిన తర్వాత మీ ఫీలింగ్స్ మీ పర్సన్కి తెలియటం లేదు. మీరు ఎక్కడ తన జీవితం నుంచి పారిపోయారేమో అని భయపడతా ఉన్నారు మీ పర్సన్. మీరు అలాగే తను మూవ్ ఆన్ అయిపోయారేమో అని మీరు భయపడుతున్నారు. మీరు వెళ్ళిపోయారేమో తన లైఫ్లోంచి ఇంక రారేమో అని మీ పర్సన్ భయపడతా ఉన్నారు. మీరు మీ మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు, వర్క్లో ఫోకస్గా ఉన్నారు. మీ ఫ్రెండ్స్తో చర్చిస్తూ ఉన్నారు మీ పర్సన్ గురించి. మీ పర్సన్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? పాస్ట్ మీ పర్సన్ చాలా బాధపడ్డారు. ప్రజెంట్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఫ్యూచర్ మీతో మాట్లాడతారు. వాట్ ఈజ్ యువర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? మీ పర్సన్ నుంచి మీకు గుడ్ న్యూస్ రాబోతుంది. ఓకే, మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. పాస్ట్లో మీరు ఎంప్రెస్ లెవెల్లో ఉండారు. ప్రజెంట్ రెండు విషయాల మధ్య జగిల్ అవుతున్నారు. ఫ్యూచర్లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. సూపర్. మీ పర్సన్ మీతో మాట్లాడేదే కదా మీ విష్, అదే ఫుల్ఫిల్ అవుతుంది. తప్పకుండా మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు, మాట్లాడతారు. కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి బయట వస్తారు, ధైర్యంగా యాక్షన్ తీసుకుంటారు. మీ పర్సన్ అట్ ప్రెసెంట్ మూమెంట్, మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? ఎస్, ప్రేమిస్తున్నారు. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా? ఎస్, చేస్తారు. మీకు ఒక ఆఫర్ ఇస్తారు. అండ్ ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు? పేజ్ ఆఫ్ కప్స్, ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీ పర్సన్కి. 9 నెంబర్ వచ్చింది. 9 hours 9 daysలో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. మీకు కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు.
మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయండి అండ్ టెలిపతికల్ మెసేజెస్ మీ పర్సన్కి సెండ్ చేయండి. మీ పర్సన్ మీకు అపాలజీ చెప్పాలనుకుంటున్నారు. అంటే ఏ కారణం లేకుండా సైలెంట్ అయిపోవడం, మాట్లాడకుండా ఉండడం, మీరు మెసేజ్ చేసినా ఇగ్నోర్ చేయడం అండ్ ఇలాగంతా చేయడం రాంగ్ కదా. ఒక మెచ్యూర్డ్ పర్సన్స్ ఇలా చేయరు. ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్ ఉండే పర్సన్సే ఇలా చేస్తారు. లేదా ఒకరికంటే ఎక్కువ మందితో మాట్లాడే వాళ్ళు కూడా ఇలా చేస్తారు. అంటే మెసేజ్ చూసి రిప్లై ఇవ్వకపోవడం, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం, ఇలాగా 2 టైప్స్ ఉంటారు. అది ఇమ్మెచ్యూర్డ్ అన్నా ఉండాలి, లేకపోతే ఒకళ్ళకంటే ఎక్కువ మందితో వాళ్ళు డీల్ చేస్తున్నారంటే వాళ్ళు ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ కదా. మెచ్యూర్డ్ పర్సన్స్ అలా చేయరు. సో మీ పర్సన్ ఇమ్మెచ్యూర్డ్ అయితే అలా చేస్తారు. దీన్ని బట్టే తెలుసుకోవచ్చు మీ పర్సన్ ఎలాంటి పర్సన్ అని. మీ పర్సన్ ఏమనుకుంటా ఉన్నారు చూస్తాం. మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. ద వే ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ వాజ్ రాంగ్. నేను నిన్ను ట్రీట్ చేసిన విధం రాంగ్ అంటే వాళ్ళు తప్పు చేసి మీ మీద బ్లేమ్ చేయడం రాంగ్ అని ఇప్పటికి రియలైజ్ అయ్యారు మీ పర్సన్. వై డూ ఐ ఫీల్ దిస్ వే. నేను ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నాను, ఎందుకు ఫీల్ అవుతానంటే వాళ్ళ మనసులో వాళ్ళది తప్ప అని ఇప్పటికి తెలిసింది వాళ్ళకి. అంతకుముందు తెలియదు, వాళ్ళు చేసిందంతా రైట్ అనుకున్నారు, కానీ ఇప్పుడు తెలిసింది. నో వన్ అండర్స్టాండ్ మీ బట్ యూ. నన్ను ఎవ్వరు అర్థం చేసుకోలేదు, నువ్వు ఒక్కటే నన్ను కరెక్ట్గా అర్థం చేసుకున్నావు. వాట్ డూ యూ సీ ఇన్ మీ. నాలో నువ్వు ఏం చూసి నన్ను ఇంతగా ఇష్టపడుతున్నావు, అంటే నిన్ను ఇంత బాధ పెడుతున్నా నువ్వు నన్ను ఎందుకు ఇంకా లైక్ చేస్తున్నావు అని అడుగుతున్నారు. యూ డిజర్వ్ బెటర్. నాకంటే నీకు ఇంకా బెటర్ పర్సన్ వస్తారు. ఇంత ప్రేమ నువ్వు ఇచ్చేటప్పుడు నాకంటే నీకు ఇంకా బెటర్ పర్సన్ వస్తారు, కానీ నువ్వు నన్ను ఎందుకు ఇష్టపడుతున్నావు అని అడుగుతున్నారు. విల్ దిస్ ఎవర్ చేంజ్. ఈ సిచ్యువేషన్ చేంజ్ అవుతుందా. ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ. నిన్ను నేను లెట్ గో చేయలేకపోతున్నాను. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. నీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నానని మీ పర్సన్ చెప్తా ఉన్నారు. మీ పర్సన్ రియలైజ్ అయ్యారు, తన తప్పు తెలుసుకున్నారు, మిమ్మల్ని ట్రీట్ చేసిన విధం సరికాదు అని తెలుసుకున్నారు. అండ్ ఎవరు నన్ను అర్థం చేసుకోలేదు, నువ్వు అర్థం చేసుకున్నంతగా నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు అంటున్నారు. నాలో ఏం చూసి నన్ను నువ్వు ఇంత ఇష్టపడుతున్నావు అని అడుగుతున్నారు. నీకు ఇంకా బెటర్ పర్సన్ వస్తారు, నాకంటే నీకుండే టాలెంట్కి, నీకుండే స్కిల్స్కి నాకంటే బెటర్ పర్సన్ నీ లైఫ్లోకి వస్తారు. నువ్వు నన్ను ఎందుకు చూస్ చేసుకున్నావు అని అడుగుతున్నారు. ఈ సిచ్యువేషన్ చేంజ్ అవుతుందా అని అడుగుతున్నారు. నేను నీ లెట్ గో చేయలేకపోతున్నాను, నీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను అని మీ పర్సన్ చెప్తా ఉన్నారు. మీ లవ్ లైఫ్ ఎలాంటిది. డిసెప్షన్. మాస్క్ వేసుకో ఉన్నారు, బాగా ఇష్టపడతా ఇష్టం లేనట్లు మిమ్మల్ని ఎక్కడికన్నా టూర్ తీసుకెళ్ళాలనుకుంటున్నారు. ఈ పర్సన్ మీ సోల్మేట్. ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఆల్రెడీ వచ్చేస్తున్నారు. హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ వస్తుంది. మీ ఇద్దరి మధ్య ప్యాషన్ ఉంది. పాస్ట్ లైఫ్ కనెక్షన్. మీ ఇద్దరిది రీకన్సిలేషన్ అవుతుంది. సూపర్. మీ ఇద్దరికి రీకన్సిలేషన్ త్వరలో అవుతుంది. ఏంజల్స్ మెసేజ్. మీ ఇద్దరికి ఏంజల్స్ గైడెన్స్ ఏంటి, ఏంజల్స్ ఏం గైడ్ చేస్తున్నారు. వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీరు అనుకున్నది జరుగుతుంది. సక్సెస్. మీరు సక్సెస్ సాధిస్తారు ఈ విషయంలో. ఓకే, ఏంజల్స్ చెప్పేశారు. వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేస్తారు. తన సైలెన్స్ వదిలిపెట్టి తన ప్రాణంగా ప్రేమించిన మీ దగ్గరకు మీ పర్సన్ వచ్చేస్తారు. మీకు మెసేజ్, ఈరోజు మెసేజ్ హీలింగ్. ఇమాజిన్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ బిలవ్డ్ సరౌండెడ్ బై లైట్. ఫీల్ యువర్ రిలేషన్షిప్ బీయింగ్ హీల్డ్ దిస్ వెరీ మూమెంట్. మీరు ఊహించుకోండి, మీ పర్సన్ మీరు ఒక దగ్గర ఉన్నట్టు, మీ చుట్టూ ఒక వైట్ లైట్ ఉండి మీ రిలేషన్షిప్ హీల్ అవుతున్నట్లుగా మీరు ఊహించుకోండి. తప్పకుండా మీ రిలేషన్షిప్ హీల్ అయిపోతుంది. త్వరలో మీరు కలుసుకుంటారు. దిస్ ఈస్ ద మెసేజ్ ఫర్ యూ. ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే మీ గురించి ఏమనుకుంటున్నారు. తనకు క్లారిటీ కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తున్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే డ్రీమింగ్ కలలు కంటా ఉన్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీ పర్సన్ సింహరాశి అయితే ఏదో మనసులో కలతపడుతున్నారు. మీ పర్సన్ కన్యా రాశి అయితే తన ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, లేదా మీతో లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ తులారాశి అయితే ఒంటరిగా కూర్చొని ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే మీతో ఉంటే స్ట్రెంగ్త్ ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ ధనుసు రాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు, సీక్రెట్గా అడ్మైర్ చేస్తున్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి, మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ మీనరాశి అయితే
ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ని నాకు కామెంట్స్లో పెట్టండి. అండ్ వన్ మోర్ థింగ్, ఏప్రిల్ మంత్లీ రీడింగ్స్ పెడతామా వద్దా అనుకుంటున్నాను. అంటే వ్యూస్ ఎక్కువ రావటం లేదు, ఎందుకు అనవసరంగా టైం వేస్ట్, మామూలుగా ఇవే చెప్పేస్తాం అనుకుంటా ఉన్నాను. దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి. థ్యాంక్ యూ.